ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న 108 కుండమాల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పాల్గొన్నారు. అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతి హరిద్వార్ ఆధ్వర్యంలో 2 రోజులుగా గాయత్రి మహాయజ్ఞం జరుగుతుంది. 2వ రోజు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వై వెంకటేశ్వరరావు, రామాదేవి, రామచంద్రారెడ్డి, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ గాయత్రి మహాయజ్ఞం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ పర్మిషన్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, జనార్దన్ గారికి హృదయపూర్వక నమస్కారం కోరుకుంటున్నాము. మీకు ధన్యవాదాలు జనార్దన్ గారు. అమ్మా తల్లి చూడండి, శ్రీశైలం తల్లి చూడండి అమ్మా అవి శాంతి మీకు ఎలిజిబిలిటీ లేదమ్మా. తప్పు చేస్తున్నారు. ఒక్క 2 నిమిషాలు మీకు తేడా వచ్చేది. ఇది పద్ధతి కాదు. నొప్పుకుంటున్నారు, తీసేయండి, వద్దు. తల్లి మీకు ఒక్క విషయం చెప్తున్నాను, ప్రశాంతంగా आप लोग अगर प्रणाम करना चाहते हैं तो पूरे 108 कुंड की यज्ञशाला के बाहर आप परिक्रमा होता है, यज्ञशाला का गायन चलता रहेगा। आप लोग लाइन से आकर प्रणाम करिए और अपने हाथ में अक्षत पुष्प लिए रहिए, पुष्पांजलि चढ़ा के प्रणाम करिए। फिर शांति पाठ होगा, देवताओं की विदाई होगी, देव विसर्जन। हमारे महिला का गायन चलेगा और उसके बाद यहाँ कलश रखा रहेगा, प्रणाम करिए। शांति पाठ होगा और देव विसर्जन होगा। దయచేసి అందరూ పరిక్రమ చేయండి అమ్మా. ఎగరకుండాల చుట్టూ పరిక్రమ చేయండి. करने से पुण्य मिलता है, उतना ही परिक्रमा करने से पुण्य मिलता है, क्योंकि यहाँ सारी गौ शक्तियाँ मौजूद है। आप लोग परिक्रमा करिए पूरे बाहर यज्ञशाला में, एक कुंड की नहीं, पूरे 108 कुंड की यज्ञशाला के बाहर परिक्रमा करते हुए आइए। 108 యజ్ఞ కుండాలు కలిపి ఒకసారి పరిక్రమ చేయండి, వెళ్ళండి అందరూ. అది చాలా పెద్ద పుణ్యం. గురుదేవుల సంకల్పం చెప్పగానే ఎంత కష్టమైనప్పటికీ కూడా अभी शांति सिंचन होगा, इसी कलश के जल का सिंचन आपके ऊपर किया जाएगा। आपको यज्ञ भगवान खड़े रहिए, हाथ जोड़ के यज्ञ भगवान की महिमा, उनकी कृपा हमको कैसे प्राप्त होती है, किसे कैसे छोड़ देवे छल कपट को मानसिक। अब सभी के ऊपर इसी पवित्र कलश का जल का सिंचन किया जा रहा है। सबके वनस्पतयः शांतिर्विश्वे देवा शांतिर समृद्ध्यर्थम పేరు పేరున ఈ ఒంగోలు మహాయజ్ఞాన్ని ఇంత సఫలం చేసినందుకు అయిపోయిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమండి జై గురుదేవ్ ఒక చిన్న పని చేసి బాగు చేసే వాళ్ళకి 10 రెట్ల పుణ్యం వాళ్ళకి వస్తుంది. కాబట్టి మీరు శుభ్రం చేయండి. దైవ స్వరూపులైన తెలుగు రాష్ట్రాల భక్త మహాశయులందరికీ, అలాగే ఒంగోలు గ్రామ పరిసర ప్రాంత ప్రజలందరికీ అఖిల విశ్వ గాయత్రి పరివార్ తరపున అందరికీ శుభాశిస్సులు. ఈరోజు ఒంగోలులో పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్లో ఒక మహాద్భుతమైన యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం ఎక్కడైతే విశ్వామిత్రుడు 5000 సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎక్కడైతే కేవలం మహిళలే 365 రోజులు నిత్యం అగ్నిహోత్రం చేస్తారో, ఎక్కడైతే ఒక దీపం 1926లో వెలిగించబడి ఇప్పటికీ 2026కి అఖండంగా ఒక సెకండ్ కూడా ఆరకుండా 100 సంవత్సరాల నుంచి వెలుగుతూ మొత్తం ప్రపంచానికి జ్ఞానబోధ చేస్తుందో, చీకటి నుంచి వెలుగుకి, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుగా వెళ్ళాలి అని చెప్పేసి అలాంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన మా గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య వందనీయ మాతా భగవతీదేవి శర్మల సూక్ష్మ సంరక్షణలో ఈరోజు ఈ 108 కుండాల గాయత్రి మహాయజ్ఞం జరిగింది. ఆ దీపం వెలిగించి 100 సంవత్సరాలు, అఖండ జ్యోతి వెలిగించి 100 సంవత్సరాలైంది. అందులో ఆ జన్మ శతాబ్ది సందర్భంగా అదే రోజు మాతాజీ పుట్టింది, మాతాజీ జన్మ శతాబ్ది, మరియు ఆయన సాధన మొదలుపెట్టి 100 సంవత్సరాలు, అంటే 3 జన్మ శతాబ్దులు. ఆ జన్మ శతాబ్దుల్లో భాగంగా ఇక్కడ
తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశం మొత్తం మీద భారతదేశం అంతటా ప్రపంచ దేశాల్లో జ్యోతి కలశయాత్రలు జరుగుతున్నాయి. అంటే జ్యోతికి అర్థం ఏమిటంటే, ఆ దీపానికి అర్థం ఏమిటంటే, మనము చీకటిని వదిలి వెలుగు వైపు పయనించాలి, అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం వైపుకు పయనించాలి. అందుకనే ఆ జ్యోతి కలశయాత్రలు జరుగుతున్నాయి. ఆ జ్యోతి కలశయాత్రలు జరగడం ఒక్కటే, ఈ పూజా యజ్ఞం ఒక్కటే కాదు. ముఖ్యంగా మన ఇంట్లో మనం మార్పు తెచ్చుకోవాలి, మన ఇల్లు మారాలి, మనం సంస్కారవంతులుగా మారితేనే సమాజం సంస్కారవంతం అవుతుంది. అసలు ఈ ప్రపంచంలో మనం ఏదైనా చేయగలిగిన ఒక గొప్ప సేవ ఏదైనా ఉంది అంటే మనల్ని మనం సంస్కరించుకోవడమే గొప్ప సేవ. అంతకంటే గొప్ప సేవ ఇంకోటి లేదు. ఎందుకంటే మన ఇల్లు మొదట సంస్కారవంతంగా మారితే సమాజం సంస్కారవంతంగా మారుతుంది. అందుకోసం మా గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్యులు వారు మన సంస్కృతి మర్చిపోయిన తల్లి గాయత్రీమాత, తండ్రి యజ్ఞ భగవానుడు. గాయత్రీమాత సద్బుద్ధి, మంచి ఆలోచనలు, యజ్ఞం సత్కర్మ, మంచి పనులు. మంచి ఆలోచనలు, మంచి పనులు ప్రతి కుటుంబంలోనూ ఉండాలి అని చెప్పి ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే అండి, మనిషి దేవతగా మారాలి, భూమి స్వర్గం అవ్వాలి. ఎంత గొప్ప లక్ష్యం చూడండి. మనిషి దేవతగా మారాలి, భూమి స్వర్గం అవ్వాలి. స్వర్గ నరకాలు ఎక్కడో లేవు. మనిషి ఆలోచనలు మంచిగా ఉంటే అదే స్వర్గం, మనిషి ఆలోచనలు పిచ్చిగా ఉంటే అదే నరకం. కాబట్టి ఇంత జ్ఞానామృతాన్ని ఆయన అందించడానికి ఆంధ్రప్రదేశ్లో 108 కుండాలు, 108 కుండాలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఒంగోలులో జరిగింది ఇక్కడ 10వ మహాయజ్ఞం అండి. 9 యజ్ఞాలు ఆల్రెడీ చేశాము. ఈ యజ్ఞాల మాధ్యమంగా మేము ఏం చేస్తున్నామంటే, ప్రతి ఇంట్లో కూడా స్వాధ్యాయ సత్సంగాలు ఉండాలి. అంటే ముందు మన పిల్లల్ని బాగు చేసుకొని తర్వాత సమాజానికి బాగు చేయటం నేర్పుకోవాలని స్వాధ్యాయము, మంచి పుస్తకాలు చదవటము, మంత్రజపం చేయటము, అట్లా అంటే మనము 84 లక్షల యోనుల్లో క్రిమికీటకాలు పుట్టిన తర్వాత మానవ జన్మ పొందాం. ఆ మానవ జన్మ పొందినప్పుడు మనం కుటుంబానికే కాక సమాజానికి కూడా మనకు భగవంతుడిచ్చిన సమయాన్ని, డబ్బుని, ప్రతిభను ఒక పద్ధతి ప్రకారం మనం సమాజానికి కూడా ఇవ్వడమే మన జన్మకు సార్థకం అండి. అంత గొప్ప మెసేజ్ని ఆయన అందించాడు. మనం అన్ని సాధనలు చేస్తామండి, లక్ష్మీ సాధన, దుర్గా సాధన, అన్ని సాధనలు ఉన్నాయి మనకి. కానీ మనం ఒక సాధన మర్చిపోయామండి, అది జీవన దేవతా సాధన. బాగా గుర్తుపెట్టుకోండి, మనం జీవించే జీవితాన్ని, మనం చేసే పనిని మనం ప్రేమించడమే సాధన చేయటమే జీవన దేవతా సాధన. మీ అందరికీ కూడా గాయత్రీమాత కృప ఎల్లప్పుడూ మీ అందరిపైన వర్షించుగాక. జయ గాయత్రీమాత, జయ గాయత్రీమాత. ఈ మహాయజ్ఞాల ఈ అఖండ జ్యోతి జన్మశతాబ్ది పరంపరలో భాగంగా ఈ నెలలోనే ఈ శని ఆదివారాల్లో నెల్లూరులో ఏ గ్రౌండ్స్ అండి, విఆర్సి గ్రౌండ్లో 108 కుండాల గాయత్రి మహాయజ్ఞం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, నెల్లూరుకి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా మహాయజ్ఞానికి వచ్చేసి ఈ వచ్చే శని ఆదివారాల్లో జరుగుతుందండి. ఆదివారం ఉదయం 8 గంటలకు నెల్లూరులో మళ్ళీ 108 కుండాల యజ్ఞం జరుగుతుంది. ఇది మహాకాలుడి పని అండి. యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో అది తీర్థంతో సమానం అవుతుంది. యజ్ఞంలో పాల్గొంటే మనకి శారీరక, మానసిక రోగాలు పోతాయి, పర్యావరణం బాగుంటుంది. కాబట్టి మీరందరూ వచ్చి ఆ నెల్లూరులో జరిగే యజ్ఞంలో కూడా పాల్గొనవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. జయ గురుదేవ్, జయ మాతాజీ. లక్ష్మి, నేను రిటైర్డ్ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా పనిచేశాను. ఈ గురుదేవుల కార్యక్రమం కోసం నా ఉద్యోగాన్ని కూడా నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి సర్వదా ఈ గురుదేవులు 40 సంవత్సరాల నుంచి శాంతికుంజ్ హరిద్వార్తో గురుదేవులతోటి మాకు అనుబంధం ఉంది. వారు చెప్పేది ఏంటంటే, సనాతన ధర్మానికి వేద ధర్మం ఏం చెప్పిందంటే, గాయత్రి మాత యజ్ఞపిత, గాయత్రి తల్లి అయితే యజ్ఞము తండ్రి. గాయత్రి ఏం చేస్తుందంటే మనిషిని సంస్కారవంతం చేస్తుంది. నగాయత్ర పరో మంత్ర నమాతు పరదేవతమని వేదాల్లో చెప్పారు. గాయత్రి మంత్రం చేస్తే మనిషికి సద్భావనలు, యజ్ఞం చేస్తే సత్కర్మలు వస్తాయి. కాబట్టి అటువంటి యజ్ఞాన్ని, గాయత్రి మంత్రాన్ని కులమత జాతి విచక్షణ లేకుండా సార్వజనీనంగా, ఇదివరకు యజ్ఞాలంటే ఎవరో కొన్ని మతాల వాళ్ళు, కొన్ని వర్గాల వాళ్ళు చేసుకునేది, సర్వ జనానికి సామూహికంగా చేసుకోగలిగినటువంటి అద్భుతమైన ప్రక్రియను హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషి పరంపర ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గురువు గారి మహామంత్రాన్ని ఇచ్చారు. గాయత్రి అంటే, గయ అంటే ప్రాణాలను, త్రాయతే అంటే రక్షించేది. గాయత్రి అంటే ప్రాణాలను రక్షించే మహావిద్య, అంతేకాకుండా సద్బుద్ధినిచ్చే మహావిద్య. కాబట్టి అది మానవ జాతికి అత్యవసరమైనటువంటి గాయత్రి మంత్రం ప్రతి వాళ్ళు చేయాలి, కులమత జాతి విచక్షణ లేకుండా అని చెప్పారు. అలాగే యజ్ఞము అంటే వాతావరణ కాలుష్య నివారణ, సద్బుద్ధి ప్రవర్ధన, విశ్వ కళ్యాణం కోసంగా ఈ సామూహిక యజ్ఞ పరంపరని గురువు గారు గత 80 సంవత్సరాల నుంచి వారు చేస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ 3 రకాలైనటువంటి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు, మాతాజీ పుట్టిన
పుట్టి 100 ఏళ్ళు, అఖండ జ్యోతి స్థాపించి 100 ఏళ్ళు, అలాగే గురుదేవుల యొక్క తపస్సు 100 సంవత్సరాలు. ఈ త్రివేణి సంగమ సందర్భంగా 24 రాష్ట్రాల్లో కూడా ఈ 108 కుండీల మహాయజ్ఞాన్ని అన్ని చోట్ల చేస్తున్నారు. జై గురుదేవ్ అందరికీ.